59వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాము. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగు పరిచాను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. పిల్లారా, ఇక్కడ ఒక సమస్య ఉంది, దానికి ఒక పరిష్కారం కూడా. ఈ రోజున చాలామంది ప్రభువుని నమ్మిన బిడ్డల జీవితాలలో కీడు వెంబడి కీడు, అవమానం వెంబడి అవమానము, ఒక వాటమి వెంబడి వాటము కలగడానికి గల కారణాలు ఏమిటంటే, ఈ వచనం చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు జాతికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తము కొరచ కాదు, కానీ ఆయన రక్షింపలేకపోతూ ఉన్నాడు. ఆయన చెవులు మందము కాదు మీ ప్రార్థనలు వినకుండా ఉండడానికి, కానీ ఆయన వినలేకపోతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే మీ పాపములే. ఎక్కడుంది కారణం? మీ పాపములే, మీ దోషభరితమైన మీ ప్రవర్తనే. కాబట్టి ఆయన మీ ప్రార్థనలను వినలేక పోచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున ప్రార్థించరా అంటే ప్రార్థిస్తాడు, కానీ దేవుడు వినాలి కదా. ఎందుకు దేవుడు వినడం లేదు అంటే అక్కడ మనకి చాలా స్పష్టంగా ఉంది. మీ పాపములే నా ముఖమును మరుగు పరుస్తున్నాయి, మీ దోషములే కదా. అంటే పాపం క్రియారూపకము, దోషము అండ్ సహజ లక్షణం. జనరల్గా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని ప్రేమిస్తూనే మాట్లాడుతూ ఉంటాం, కానీ అనుకోకుండా ఒక్కోసారి అతి ఉత్సాహం వలన కొన్ని దోషపరమైన పదజాలం బయటకు వచ్చేస్తుంది. అంటే వాళ్ళ మీద ఉన్న హక్కు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మీద మనకు ఉన్న స్వతంత్రం అనుకోవచ్చు. అది పాపం కాదు. జనరల్గా దాన్ని ఏమన్నారంటే వాక్కు దోషము అంటారు. అంటే మనం అక్షర దోషం అంటారు కదా. ఒక అక్షరం పడవలసిన చోట మరొక అక్షరం పడితే దాన్ని ఏమన్నారు? అండ్ దాన్ని అక్షర. అలాగే మన జీవితాల్లో దోషాలు అనేవి జనరల్గా తెలుసో తెలియక కొన్నిసారి జరుగుతూ ఉంటాయి, కానీ పాపం అలా కాదు. ఎందుకు ఆ 2 పదాలు అక్కడ యూజ్ చేయబడ్డాయి, ఉపయోగించబడ్డాయి అంటే దానికి కారణము, కొన్నిసార్లు దోషం జరిగిందని మనం తెలిసినా దాన్ని పట్టించుకోకుండా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, అండ్ పాపము గర్భము ధరించి మరణమును కనగా. దోషాన్ని మనం ఎప్పుడైతే సరిచేసుకోవడం మనకు రాదో, ఆ దోషము పరిపక్వము చెంది పాపముగా పరిణమిస్తాం. ఆ పాపం మరింత పరిమితి చెంది అది మరణముగా అండ్ అది ఉత్పత్తి. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో దోషాలు తెల్లవారులైతే లెక్కలు ఉండదు. అసలు నన్ను అడిగితే మన మాట వలన దోషభరితమైన పదార్థాలు ఎంతో వస్తుంది, మన కంటి చూపు వలన ఎంతో దోషం ఉంటుంది, వినికిడి వలన కొన్ని వినకూడని శబ్దాలు కూడా వినడం వలన ఎన్నో దోషాలు మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అవి మనం పర్వాలేదులే అన్నట్లుగా
వాటిని పెద్దగా పట్టించుకో. కానీ అది అలవాటుగా మారి మనిషి ఏం చేస్తుంది అంటే ఒక పాపభరితమైన వ్యక్తిగా మార్చేస్తాడు. కాబట్టి పాపం వలన రుచిలో ఉన్న విలువైన అమ్మేయడానికి వెనకాడదు, తనకున్న ఆస్తిని అమ్మేయడానికి వెనకాడదు. అంటే ఒక మరణము మనిషికి ఎన్ని రకాలైన అవస్థల్ని అండ్ మనకి ఆ స్థితికి వెళ్ళేదాకా ఎవరికి ఆ సమస్య ఏంటనేది అర్థం కాదు. అందుగురించే చాలాసార్లు ఎదటి వాళ్ళ దోషాలను చూసే కన్నులు వెనకాల ఏముండాలి అంటే వారి కొరకు కార్చగలిగిన కన్నీళ్ళు ఉన్న వాళ్ళే చూడగలగాలి. ఆ దోషము కొరకు కార్చవలసిన కన్నీళ్ళు నీ దగ్గర ఉంటే చూడు పర్వాలేదు. ఆ కన్నీళ్ళు నీ దగ్గర లేనప్పుడు అలా చూడడానికి వీళ్ళే కదా. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కన్నీళ్లు కలిగినటువంటి మహాదేవుడు కదా. అందుగురించే ఆ యొక్క పాపములో పట్టబడిన స్త్రీని ఆయన అందరూ రాళ్ళు తీశారు, ఆయన మాత్రము కనికిరాన్ని తీశాడు బయటికి. ఏం తీశాడు ఆయన? ఆయన కన్నులు కనికరము కలిగిన కన్నులు, పాపాలను క్షమించగలిగిన కన్నులు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న మనకి ఇంత దుర్మార్గమైన పాపాన్ని చేయగలుగుతున్నాము అంటే మన హృదయం ఎంత కఠినమైపోయింది. అండ్ పాపాన్ని ఇంకా మన హృదయంలో ఉంచుకోగలుగుతున్నాము అంటే మన హృదయము ఎంత కఠినమైన హృదయము కదా. మనం ఒకసారి దాన్ని యోచించాలి. కాబట్టి ప్రార్థనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి వనరు ఏదైనా ఉంది అంటే ఏమిటి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపము లేని ప్రార్థనలు ఎన్నడూ దైవ సన్నిధికి చేరవండి. ఎందుకు చేరవంటే ప్రతి మనిషిలో ఒక ఈగో ఉంటుంది. ఏంటి ఆ ఈగో అంటే? చూడండి, యోహానుకు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం ఇలా ఉంది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడు. అండ్ నీతిమంతుని విజ్ఞాపన అండ్ అది బలమైన దుర్గమంట. అండ్ నీతిమంతుని ప్రార్థన ఆయనకు ఆనందదాయకమంట. చూడండి, మనం చేసే ప్రార్థనలో దేవుడు ఏమి వెతుకుతున్నాడు అంటే మన నీతిని వెతుకుతూ ఉన్నాడు ఆయన. ఈ ప్రార్థించే వ్యక్తి నీతిమంతుడేనా అంటే ఏ మనిషి నీతిమంతుడు ఉన్నాడు? భూమి మీద నీతిమంతుడు ఒక్కడను కూడా లేదు. కానీ మరి నీతిని ఎలా సంపాదించుకోవాలి అంటే చూడండి, కింద వచ్చిన చదవండి. చూడండి, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందాము. అది అండర్లైన్ చేయండి. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల ఎవరిని మోసం చేస్తున్నామంట? ఎదుటి వాళ్ళలో, పక్కింటి వాళ్ళలో, ఎదురింటి వాళ్ళలో, లేకపోతే ఎవరినో కాదు, మనల్ని మనమే మోసగించుకొనిచున్నాము. మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాము. మన పీకికి మనమే ఉడతాడు పెట్టుకుంటున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైన. ఇది ఎలాంటిదంటే ఒక మనిషికి గుండెకాయ తీసేస్తే ఉన్న అవయవాలను ఉన్నాయి కదా పర్వాలేదు అనుకోవడానికి ఉంటుందా? ఉండదు ప్రియ. అండ్ చాలా అవయవాలు ఉన్నాయి, గుండెకోటి లేకపోతే ఏం పోయిందిలే అనుకోవడానికి లేదు. అంత ప్రాముఖ్యమైన ఆలోచన అన్నమాట ఇది. అందుగురించి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిరోజు కూడా ఈ వచనం చదువుకోవాలి.
దేవా, నేను పాపము లేదు అని ఒకవేళ నేను అనుకుంటే నాయంత దుర్మార్గుడు, నాయంత దుష్టత్వం కలిగిన వాడు ఈ భూమి మీద మరొక్కడే లేడు. కారణం ఏంటంటే నా చూపులో పాపం, నా వినికిడిలో పాపం, నా మాట వలన పాపం, నా తలంపుల వలన పాపం. అందుకని ఇర్మియా అన్నాడు, ఏమన్నాడంటే ప్రతి వారి హృదయము బహు వ్యాధి, దానిని మనిషి గ్రహించడంట. మనిషి ఎంత ఎంత ఇగో ఉంటుందంటే మనిషిలో వాళ్ళకి ఏదైనా ఒకవేళ వ్యాధి వస్తే ఆ వ్యాధి ఎదుటి వాళ్ళకి తెలియకుండా కూడా ఉండాలని ఆలోచిస్తారు. వచ్చిందేంటి? రోగం. అది దాచుకుంటే దానివల్ల నువ్వేం బలవంతుడు అవ్వవు. అదేం చేయబడాలి? వెల్లడి చేయబడాలి. వైద్యుడి దగ్గర దాని గురించి సంపూర్ణ వివరించాలి. అన్నిటినీ విడిచిపెట్టి, అయ్యా వైద్యుడా, ఇది నా బాధ, ఇది నా స్థితి, అయ్యా నాకు సహాయం చేయండి అని ఆయన ప్రాధాయపడుకోవాలి మనం. కానీ చాలామంది ఏంటంటే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి ఆ జబ్బుని లేదండి వైద్యుడి దగ్గర నీ స్థితి చెప్పకపోతే ఎలాగా నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచుతాడు? ప్రియులారా, నేను మాట చెప్పను, ఇలాగ వ్యాధిని దాచుకుని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. మన కళ్ళ ముందే చాలామంది చచ్చిపోయారు. వ్యాధిని ఎవరికి చెప్పలేరా? వ్యాధిని దాచుకుంటే పిల్లరా, ఒక మనిషి ఎలాగైతే ఆరోగ్యవంతుడు కాలేడో, దేవుని మందిరానికి వచ్చి యథార్థమైన హృదయంతో ప్రార్థించకపోతే కూడా నీ సమస్యలు ఏవి కూడా తెచ్చుకోవాలి, నీ అవమానాలు ఏవి కూడా తొలగించబడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలంటే నిర్మల హృదయులై. ఎలా రావాలి? అన్నీ విడిచిపెట్టాలి, అహాన్ని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి. ఆ లోపల ఉన్న అహంభావ స్థితులు ఏవేవైతే ఉన్నాయో అన్నీ పెంట మీద అలా పాడేయాలన్నమాట. ఒట్టిగా రావాలి. దేవా, నేను ఒట్టివాడిని ప్రభువా, మట్టిని ప్రభువా అని ఆ యొక్క కుమ్మరి చేతికి ఆ ముద్దను అప్పగిస్తే ఆయన చక్కగా చిక్కుతాడు. ఒక విలువైన పాత్రగా ఆయన చక్కగా ఆయన అమరుస్తాడు. ఒక విలువైన పాత్రగా రూపాంతరపరుస్తాడు ఆ మట్టి ముద్దను ఆయన. ఈరోజు చాలామంది ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఇంకా దారిద్రత, ఇంకా వ్యాధి, ఇంకా అవమానములు, ఇంకా 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 ఏవేవో వారి జీవితాలు ఆవరించేసి ఆ దారిద్ర్యత బంధకాల్లో బంధించబడి నమ్మింది. అప్పుడు ఒక దేవుని నమ్మిన వారు విశాలమైన మార్గంలో కోకులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అనుసరించి వారు ఆ సత్య మార్గంలో ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు. అలా ఈరోజు యేసుప్రభు నమ్మలేదంటే ప్రపంచం అంతా నమ్మింది ఈరోజు యేసుప్రభు. కానీ ఎంతమంది వాక్యానుసారంగా వారి జీవితాలను కట్టుకుంటున్నారు చెప్పండి? అరే వాక్యం ఇలా ఉంది కదా, అబద్ధం ఆడకూడదు, అబద్ధికులందరూ నిత్య నరకానికి వెళ్ళిపోతారు, నా నోటి అబద్ధం రాకూడదు అని ఎంతమంది అబద్ధాలు లేకుండా బతుకుతున్నారు? పరాయి స్త్రీని చూడకూడదు, మోహపు చూపు మహాపాపని బైబిల్ చెప్తుంది. పరాయి స్త్రీని నేను అలా చూడకూడదని ఎంతమంది మోహపు చూపు లేకుండా బతుకుతున్నారు? ఏమండి? అక్రమంగా ఎవరిదో ఒక రూపాయి మన దగ్గరికి రావడానికి వీల్లేదు నీతిగా ఎంతమంది వారి ఫైనాన్షియల్ విషయంలో నీతిగా యథార్థంగా బతుకుతున్నారు వాళ్ళు? అండి వీళ్ళందరూ ఎవరో నమ్మిన వాళ్ళు, అనుసరించేవాళ్ళు. అంటే ఏమవుతారు? ఈరోజు ప్రభుని నమ్మినట్టుగా భూమి మీద ఉంటారు, కానీ ఒక రోజున వీళ్ళందరూ ఎక్కడ కనబడతారు? మనకి నిత్య నరకంలో కనబడతారు. నమ్మారంతే వీళ్ళు, కానీ విశాల మార్గంలో వెళ్ళిపోతున్నారు. పశ్చాత్తాపం లేదు వీళ్ళ జీవితాలు.
కారణం ఏంటంటే భక్తులు అన్నట్లుగా నాలో పాపం ఏమి ఎవరు చేయడం లేదు, వీళ్ళ పాపం లేదని అనరు. ఎవరు చేయడం లేదు? ఏ పాస్టర్ చేయడం లేదు, ఏ పాస్టర్ చేయడం లేదు. వీళ్ళకి ఏదైనా వస్తే ఇప్పుడు పాస్టర్ అమ్మ టార్గెటా, యేసుక్రీస్తు ప్రభు టార్గెటా? ఎవరికైనా పరలోకం ఇచ్చేవాడు ఎవరు? పాస్టమ్మా? పరలోకం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. స్వస్థత ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. నన్ను గురించి ప్రభు ఏమనుకుంటున్నాడని యేసు ప్రభుని టార్గెట్ చేయాలి, కానీ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? అరే, కాబట్టి వాక్యానుసారమైన ప్రవర్తన జీవితం. కాబట్టి నాలో పాపము లేదని ఒకవేళ మనం అనుకున్న ఎడల మనం ఏమైపోతామో మనల్ని మనమే మోసగించుకున్న వాళ్ళం అయిపోతాం. కాబట్టి ఏమండి ఆయన అంటాడు ప్రియులారా, చాలా అమూల్యమైన మాట అక్కడ 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. ఏమండి చూడండి, నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? దేవా నీకే మహిమ నాయన. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి నిజంగా ఇది. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల, మరి ఒప్పుకుంది మళ్ళీ చేసేచ్చా? ఒప్పుకోవడం అంటే ఏంటి? ప్రభా నాకు బుద్ధి తక్కువైపోయింది, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరిగాను, పంది బురదలో పడినట్టుగా పడ్డాను, దేవా నన్ను క్షమించిన ఆయన, ఈ రోజు నుంచి పరిశుద్ధంగా బ్రతుకుతాను, ఆ కక్కు జోలికి ఆ బురద జోలికి ఇంకెప్పుడు వెళ్ళదు ప్రభు అని విడిచిపెట్టి, ఏమన్నాడు? విడిచిపెట్టి, అదన్నమాట. అప్పుడు పిల్లారా ఏమండి మన సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని విడిపించి పరిశుద్ధంగా మనల్ని, అందుకోసమే ఆయన మనల్ని రక్షించాడంట. అసలు ఆయన రక్షించాడు అనడానికి రుజువు ఏమిటంటే, పాపాన్ని అసహించుకోవడమే మనలో ప్రతిపాదించే ప్రతి దినము కూడా ఇతరులు మనల్ని చూసేది. ప్రతిరోజు కూడా మందించే ఇతరులు చూడగలిగేది అదే. అన్యులో మనము ఒకేలాగుంటే, లేదా ఇతర క్రైస్తవులు సామాన్య క్రైస్తవులు మనం ఒకేలాగుంటే నీలో ప్రత్యేకత ఏముంది? ఇంకా నీవు పరలోక వాసి అనడానికి రుజువేంటి ఈ సృష్టిలో? కాబట్టి మాటలు చెప్పడం వలన ఎవరు ప్రభువుని నమ్ముకోరండి. మన జీవిత ప్రవర్తనే. అరే వీళ్ళు కదా నీతిమంతులు అంటే అని నీ ప్రవర్తన బట్టి ప్రభువుని దగ్గరికి రావాలి కదా. కానీ ప్రియులారు, ఈ రోజున పశ్చాత్తాపము లేని క్రైస్తవ్యము అండ్ సాక్ష్యము లేని క్రైస్తవ్యం అంటే, సువాసన లేని పువ్వు ఎవరిని ఆకర్షిస్తుంది? పువ్వు అంటే ఏముండాలి? సువాసన ఉండాలి, అంతే కదా. ఆ మల్లి మొక్క చూడండి, పువ్వు చిన్నదే కానీ ఎంతమందిని ఆకర్షిస్తుంది అది, దాని యొక్క సుగంధం కదా. కానీ ప్రియులారా, ఈ రోజున సువాసన లేని జీవితం. అందుకని మీరు పరిమళ వాసన ఉన్నారంట. పౌలు ఏమంటాడు? మీరు పరిమళ వాసన. మన క్రైస్తవ్యం ఇతరులకి సువాసనగా ఉండాలి, పరిమళించాలి. ఆ సాక్ష్యం నీ జీవితంలో ఇతరులకు కనబడాలి. సాక్ష్యం లేని ఆ విశ్వాసి ఎప్పటికీ కూడా ఆ ప్రభు సన్నిధికి అయితే చేరడండి. ప్రియులారా, క్షమించండి. ఒకవేళ ఈ మాట ఒకవేళ మిమ్మల్ని నొప్పించవచ్చు, మంచిదే. ఏమండి, ప్రభు మీ యొక్క జీవిత సాక్ష్యాన్ని చూస్తున్నారు. మీరు పరిమళించే బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఎందుకు పరిమళించలేదంటే మనం అర్థం చేసుకుంటున్నాం. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది.
ఏమిటంటే మీ దోషములే, మీ పాపములే. అలా ఉండిపడ కారణం ఏమనుకుంటే ఎవరికి వాళ్ళమే నాలో ఏ పాపము లేదు. కారణం ఏంటంటే నేను ఒక్కనే చేస్తున్నానా, వాళ్ళు చేయడం లేదా, వీళ్ళు చేయడం లేదా, వాళ్ళు ఇలా కదా, వీళ్ళు ఇలా కదా. వాళ్ళు వీళ్ళు లేకపోతే పాస్టర్ పరలోకం ఇచ్చేవాడు. ఆ పాస్టర్ రాసిన బైబిల్ ఎవరు రాశారు? బైబిల్ ఎవరిది? పరిశుద్ధ గ్రంథం ఎవరిది? దేవుడిది. కాబట్టి దేవుని దృష్టికి మనం యోగ్యులుగా కనబడాలి, కానీ మనుషుల దృష్టికి కాదు. అండ్ మనుషులు మెచ్చుకుంటే నీకు పరలోక రాజ్యం రాదు. దేవుడు మెచ్చుకుంటే నీకు పరలోక రాజ్యం. దేవుడు మెచ్చుకుంటే నీ యొక్క ఆ యొక్క ప్రతి ఒక్క దానికి కూడా ఒక పరిష్కారం అనేది కనబడుతుంది. దేవుడు మెచ్చుకున్న మనుషుడు ధన్యుడు, కానీ మనుషులు మెచ్చుకున్న వారు యెహోవా ఉమ్ము వేయును అని ఉంది. మనుషుల చేత మెచ్చబడితే యెహోవా ఉమ్ము వేయును. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేసే మన పెదవులు ఎవరు మెచ్చుకోవాలి అంటే నీ సృష్టికర్త అయిన దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు చేసే పని చూసినప్పుడు దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు ఇచ్చే కానుకను చూసినప్పుడు దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు చేసే పరిచయం చూసి దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు నడిచే నడవడికను దేవుడు మెచ్చుకోవాలి. మనుషులు మెప్పు కోరుకున్న వారు ప్రియులారా మనుషుల వలె ఉంటారు. దేవుడు మెప్పు కోరుకున్న వారు దేవుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా కదా. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను నేను మీకు, త్వరగా రాసుకోండి, సమయం లేదు. కానీ అలాగా నేను ఇలాంటి మనిషిని గ్రహించినటువంటి వారిలో ప్రప్రథముడుగా మనం దావీదును చూడవచ్చు. 51 ఏమన్నాడు చూడండి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. చూడండి, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము. చూడండి ఏమంటున్నాడు 4వ వచనంలో, నీకు చూడండి నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం. చూడండి ఈయన అసలు ఎవరికి విరోధంగా పాపం చేశాడు? బెత్షెబా భర్తకి విరోధంగా పాపం చేశాడు. అప్పుడు చేసినప్పుడు ఏమన్నాడు? నా ఇష్టం అనుకున్నాడు. నేను చేసిన పాపమే, రాజుగా నాకు అధికారం ఉంది కాబట్టి నేనేమైనా చేయొచ్చు అనుకోండి. కానీ ఎప్పుడైతే దైవజనుడు వచ్చి గద్దించాడు, అరే బాబు దుష్టుడా, దుర్మార్గుడా, ఒక రాజు అయి ఉండి ఒక తండ్రిలా కాపాడవలసిన వాడు నువ్వే భక్షిస్తావా, శిక్షిస్తావా అని ఆ దైవగ్రత గురించి వివరించినప్పుడు వెంటనే ఆ వ్యక్తి తను తాను రాజసింహాసనం ఇచ్చి దిగిపోయి గోధుపట్ట కట్టుకొని, దేవా నీకు విరోధంగా ఏమన్నాడు? ఇప్పుడు నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగా నేను పాపం, నేను నాలో పాపం లేదని అనుకున్నాను, రాజు ఇది నా హక్కు అనుకున్నాను ఒకప్పుడు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభువా, మనుషుల దృష్టికి కాదు యోగ్యుడను, నీ దృష్టికి నేను యోగ్యుడు. కాబట్టి నీకు విరోధంగా నేను ఇప్పుడు పాపం చేశాను. చూడండి, దావీదు మహారాజు అయ్యుండి గోధుపట్ట ధరించుకొని ఆయన ఒప్పుకొని చూడండి ఎంత చక్కగా ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. మరి ఆయనకంటే మనం పవిత్రులమండి? దావీదు మహారాజు కంటే పవిత్రులమా మనం? 150 కీర్తనలు రాశాడు ఆ మహానుభావుడు ప్రభు గురించి కదా. ఎన్నో లేఖనాలను రాశాడు ఆయన కదా. ఆయన కుమారుడు ద్వారా ఎంతో గొప్ప మహిమ కలిగిన మందిరాన్ని, వెండి బంగారాలు, కొన్ని టన్నుల బంగారాన్ని ధారాదత్తంగా మందిరానికి విరాళంగా ఇచ్చేసాడు ఆయన కదా. ఆ మహాభక్తుడు అంటాడు, దేవా నీకు విరోధంగా నేను పాపము చేశాను, నీకు విరోధంగా నేను పాపము చేశాను. కానీ ఈ రోజున పశ్చాత్తాపము లేని క్రైస్తవులు కోకులు అన్నమాట. వీళ్ళందరూ క్రైస్తవులే. ఆ విశాల మార్గంలోకి పరుగులు వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానీ వాక్యానుసారముగా
ఎప్పుడైతే మనం తిరుగుతామో మన మీద మనకాసే కేవలం నీకు విరోధముగా పాపం చేసి నీ దృష్టి ఎదుట నేను చెడుతనము, నీ దృష్టి ఎదుట, నీ దృష్టి ఎదుట. చూడండి, భక్తి అనేది చాలా అమూల్యమైనది. నేను చెప్తున్నది కదా, ఈ భూమి మీద మన వెండి బంగారాల కంటే, ధన ధాన్యాల కంటే, అన్నిటికంటే మించినది ప్రియులారా భక్తి ఒక్కటే. చూడండి, చాలా అమూల్యమైన మాట చూపిస్తాను. చూడండి, లోకాసు వార్త 6వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 6వ వచనము. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులు నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎవరి దృష్టికి అండి? కదా, దేవుని దృష్టికి నిరపరాధులై ఉండేది. ఎంత మంచి మాట! వీళ్ళు మనుషులు అంటారా, దేవదూతలు అంటారా? మనుషులే. మనుషుల చేత నిందించబడిన వారు కూడా వీళ్ళు. అండ్ వీరి కుమారుడు శిరస్సు నరికబడింది, పల్లెలో పెట్టబడింది. అండ్ వీళ్ళ కుమారుడు యొక్క శిరస్సు ఎక్కడ ఏం చేయబడింది? నరకబడి పల్లెలో పెట్టబడింది. అండ్ వీరు చాలా దినముల వరకు బిడ్డలు లేక గొడ్రాలు ఆడిదేం ప్రార్థన, ఆడేం పాస్టర్, వాళ్ళకే పిల్లలు లేరు అని ప్రజలందరి చేత నిందించబడింది వారు వీళ్ళు. కానీ ఎవరి దృష్టికి నీతిమంతులంటే వీళ్ళు? ఏమండి? కాబట్టి ఎదట నోరు మాట్లాడిందని మనమేమి కంగారు పడవలసిన లోకం ఎప్పుడు మనుషుల్ని వారి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి కానీ మనం దైవ దృష్టికి నీతిమంతులమా? దేవుడు ఒకవేళ నీకు ప్రత్యక్షమై ఏ మాట నీకు వరకు చెప్పగలడో అనే ధైర్యము ఎవరికి ఉండాలంటే నాకు ఉండాలి. ఇప్పుడున్న పాటలో ఒకవేళ నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడు నా దగ్గరకు వచ్చిన ఏ పదముతో ఆయన నన్ను పిలుస్తాడు కదా. బల మంచి సేవకుడు అంటాడా? ఏమండి, దుష్టమైన సేవకుడా, నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడా అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దైవ దృష్టికి, ఎవరి దృష్టికి? దైవ దృష్టికి నీతిమంతులుగా మనం కలవాలి. మన ప్రార్థనలు ఆయన వినాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే మన పశ్చాత్తాపం. ఏమండి, పాపము లేకుండా మనం ఉండలేము. ఏమండి, పాపం చేయకుండా మనం ఉండలేము. మన మాటలు నేను చెప్తున్నాను కదా, మన చూపులో దోషం ఉంటుంది, మాటలో దోషం ఉంటుంది. దారంటే వెళ్తామండి. ఏమండి, కావాలని మట్టి ఎవరు ఒంటి మీద వేసుకోరు, కానీ ఆ గాలికి వేసిన దుమ్ము మన మీద తప్పకుండా పడదా? కాబట్టే కదా ప్రతిరోజు మనం ఏం చేస్తాం? స్నానం. కాబట్టి మనం ఈ భూమిపై వెళ్తున్న మన నెత్తి మీద ఎన్నో పక్షులు ఎగురుతూ ఉంటాయి. అవి ఎగురుతున్నాయి కదండి, ఎగరనివ్వకూడదు. ఏం చేయాలి? అలా ఎగరిస్తే మన నెత్తి మీద గూడు కట్టి రెక్కలన్నీ ఎక్కడేస్తాయి? మన నెత్తి మీద వేస్తాయి. కాబట్టి అది వాడకుండా ఏం చేయాలి? మనం తోలివేస్తూ ఉంటాం. అలాగే పాపపు తలపులు, మనిషికి మట్టితో ఉన్నాం కాబట్టి పాపపు తలపులు వస్తాయి. పాపం చేయాలని ప్రోత్సాహం వస్తుంది, పాపం చేయాలని ఉద్రేకం వస్తుంది, పాపంలో పడిపోతాం కొన్నిసార్లు. తప్పు కాదని, కానీ తప్పు ఏంటంటే తప్పు చేశామన్నా తప్పుని గ్రహించకపోవడమే మహాతప్పు. అదే చెప్తున్నాడు యోహాను. మన పాపము లేదని మనం అనుకున్న ఎడల మనల్ని మనమే మన బలహీనులమని మన దేవుడికి తెలుసు, మనం పాపములో పడిపోతామని కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏమన్నాడు? పాపము లేని వారమని మనం అనుకున్న ఎడల మనల్ని మనమే. కాబట్టి నీ ప్రజలమై ఉండి నీకు విరోధంగా మా పితరులు మేము పాపం చేసాం ప్రభు అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచ్చినాడు. నెహెమ్యా ఆ మొదటి అధ్యాయం మనకు కనబడతారు. ఆయన కూడా, నెహెమ్యా కూడా ఆయన ప్రార్థన చేస్తారు. దేవా, ఇశ్రాయేలు ప్రజల మీద మేము మా పితరులము కూడా నీకు విరోధంగా పాపం
చేశాం. పశ్చాత్తాపము లేని ప్రార్థనలు ఎప్పుడూ కూడా క్షేమదాయకము. అండ్ భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవడం ఎంత ప్రాముఖ్యము, ప్రార్థన చేసే ముందు పశ్చాత్తాపము కూడా అంతే ప్రాముఖ్యం. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఏమవుతుంది? బలం రాకుండా పోతుందా? ఏమండి, బలం వస్తుంది, కానీ బలంతో పాటు ఇంకేమొస్తాయి? చాలా రకాలైన అనారోగ్యాలు కూడా వస్తాయి. ఏమండి, అందుగురించి భోజనం చేసే ముందు ఏం చేయాలి? శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఏంటి, గోళ్ళు లేకుండా చేసుకోవాలి. కారణం ఏంటి? ఆ గోళ్ళలో ఉన్న క్రిములను బట్టి భయంకర రోగాలు వచ్చేస్తాయి. ఎందుకు పెద్దలు ఈ నియమాలన్నీ పెట్టారంటే ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు తినే ఆహారం ఆరోగ్యమైందే ఉండాలి. అలాగే నువ్వు ఆలోచించే ఆలోచనలు ఆరోగ్యకరమైన ఆలోచనలు, నువ్వు చేసే భక్తి నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. నువ్వు చేసేటువంటి నీతి క్రియలు నీకు ఆశీర్వాదాన్ని తీసుకురావాలి. కానీ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఏమండి, భోజనానికి ముందు మనం కాళ్ళు చేతులు అన్ని శుభ్రం కడుక్కుంటున్నాము. అలాగే మన హృదయాన్ని కూడా శుభ్రంగా కడిగి, ప్రభువా నేను ఈరోజు నాయన ఎందుకో తెలిసేది కానీ కొంత ఉద్రేకపడిపోయిన నా నోట్లోంచి రాకూడని పదాలు, చాలా అపవిత్రమైన పదాలు, నాయన నా స్థాయిని దిగజార్చే పదాలు, నా ఉన్నత స్థితిని దిగజార్చే పదాలు నా నోట్లోంచి వచ్చే నాయన, దేవాన్ని ఎలాగైనా నన్ను క్షమించుకోవు అని పశ్చాత్తాపడి ఆయన పాదాల దగ్గర మనం మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు ఇలా చాలా అమూల్యమైన ఆశీర్వాదాలు అండ్ ఆయన సన్నిధిలో మనం అనుభవిస్తాం. అండ్ కాబట్టి దావీదు అంటాడు, దేవా నీకంటే క్షేమాధారం మాకు ఎక్కడ? ఆయన పాదాల దగ్గరే క్షేమం. అండ్ ఆయన మాట్లాడితే మృతతుల్యమైన శరీరం యవన శరీరంగా మారిపోతుంది. అండ్ రోగగ్రస్తులు ఆరోగ్యవంతులుగా, దరిద్రులు ధనవంతులుగా కదా, అండ్ బుద్ధిహీనులు లేదా జ్ఞానహీనులు జ్ఞానవంతులుగా కదా, బలహీనులు బలవంతులుగా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. అలా మార్చాలి అంటే, ఆయన అలాంటి కార్యాలు జరిగించాలి అంటే ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా నిలవబడాలి కదా. కాబట్టి పిల్లరా, దావీదు అంటూ ఉన్నాడు, దేవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేస్తాను. మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎవరికారే ప్రార్థన చేసుకోండి. ఎవరి కోసం చేయొద్దు, మీరు మీ కోసం మీరే ప్రార్థన చేయండి.